కొంచెం ముందు పెట్టాయి బండి. తీసిరా शाम ఎంత ఇది 10 రోజులు వేసాడు వీళ్ళ వరకు కంప్లీట్ ఎలక్షన్స్లో ఎవరు గెలిపిస్తే మీకు ఏం ఉపయోగం అవుతుంది, ఎటువంటి వాళ్ళని గెలిపించాలి అని దానికి ఆలోచన చేస్తున్నారా? చదువుతూ కూడా అవి కూడా ముఖ్యమే. చాలా క్యాజువల్ తీసుకుంటారు కొంతమంది. ఓటు ఏం చేసిందనేది మీకు 4 నెలలు అర్థమైపోయింది కదా. డిసెంబర్లో చేసిన పొరపాటుకి ఏం జరిగిందనేది కరెంట్ పోతుందా? అప్పుడప్పుడు ఇక్కడ నేను మినిస్ట్రీ ఉండి అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఒక్క ఎక్కడ కూడా ఎండలించే వాళ్ళం కాదు. ఎకరంలో ఎక్కడ కూడా ఎండుకో కృష్ణా నీళ్ళు తీసుకుందాం, గోదావరి నీళ్ళు తీసుకుందాం. ఛాన్స్ కూడా అప్డేషన్ నోటిఫికేషన్ మెగాటీఎస్సీ అనేది ఉంటుంది. మెగాటీఎస్సీ 20,000 చేస్తా అన్నాడు, లేదు. ఒకటొకటి అయిపోయినాయి. నిరుద్యోగ వృత్తి మేము ఇవ్వలేదు అని చెప్పి అప్పుడే అబద్ధం అంటున్నాడు, మాట ఇవ్వలేదు అంటున్నాడు. ఓట్ల కొనుగోలు బోనస్ మేము సన్నోట్లకి అన్నాడు. వాస్తవానికి మీరు ఈ పుస్తకాలతో పాటు కానీ అప్పుడే అసెంబ్లీలో చెప్పాడు మేము హామీనే ఇవ్వలేదని. ప్రియాంక గాంధీ కూడా చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పింది తెలుసా? నేను రాజస్థాన్ మాట్లాడుతూ నేను తెలంగాణలో నిరుద్యోగం ఇస్తున్నాం 4,000 ఆల్రెడీ. పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తప్పకుండా టీఆర్ఎస్ అభ్యర్థిని గుర్తించండి. అభ్యర్థి కనీసం కొట్లాడడానికి మన గుంపు వినిపించడానికి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ అభ్యర్థులు బ్రహ్మాండంగా ఆయన బ్లాక్ మెయిల్ చేసేవి, ఎక్కడెక్కడ ఎవరో నివేదించిండు, మహిళలు నివేదించిండు. ఆయన 56 కేసులు ఆయన మీద ఆయన ఇచ్చిన అప్పటికి లెక్క ప్రకారమే దాంట్లో మ్యాక్సిమం మహిళలు పెట్టేసి మళ్ళీ నివేదిస్తుంది, బ్లాక్ మెయిల్ చేసి ఫోటో మార్క్స్ కావాలి, చిన్నపిల్లలకి బ్లాక్ మెయిల్ చేసుకుని కావాలి. అన్నీ మీరు ఒక వీడియో మీకు వస్తుంది. ఆయన లాస్ట్ టైం పోటీ చేసినప్పుడేమో అందరికీ దండం పెట్టి నాకు డబ్బులు లేవు, మీరు దయచేసి ఒకసారి ఛాయ్ తాగడం ఆపేసి ఆ 10 రూపాయలు నాకు పంపండి, నేను అకౌంట్ నెంబర్ ఇస్తున్నా, గూగుల్ పే కానీ అకౌంట్ పే కానీ ఫోన్పే కానీ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా 3 కోట్ల రూపాయల కారు రేపు ఓట్లకు మనిషికి 1000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. గ్రాండించాల్సిన 4.5 లక్షల ఓట్లకి 10,000 రూపాయలు అంటే 440,000 దాన్ని మంచి స్థితికి ఇది ఆయన నమ్మి ఆయన ఛానల్ చూసినందుకు ఆయన కొంచెం సంపాదించారు. దాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి సంపాదించారు. కాబట్టి మరి మీరు అందరూ కూడా ఆలోచన చేసి తప్పకుండా వేరే సభ్యులు గెలిపిస్తే కనీసం కొట్లాడడానికి పెట్టేసి ఇటువంటి దుర్మార్గులు పోకుండా చేయడానికి మీ అందరి పవర్ ఆయన చేసి ఈ ఓటు మీ గొంతును వాళ్ళకి ఇవ్వటమే. మీరు మీ మంచిగా భావాలు ఏవైతే చెప్పదలుచుకున్నారో మీరు చెప్పే అవకాశాన్ని మీరు ఒక ప్రతినిధికి ఇస్తున్నారు శాసన మండలి. మరి అవకాశం
బ్లాక్మెయిల్ చేసుకోవడానికి ఇస్తే మీ అన్ని కొంచెం తీసుకుని బ్లాక్మెయిల్ వాడతారు. ఒక మంచి అభ్యర్థికి ఇస్తే మంచి పనులు వాడతారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూడా మంచి ఎడ్యుకేటెడ్ ప్రిన్సిపల్ లైన్లో చాలా పెద్దగా వస్తుంది. ఈ ప్యాడ్ అంత వస్తుంది, ఆల్మోస్ట్ 4 వరుసలు వస్తుంది. 53 మంది అభ్యర్థులు, 52 మంది. ఒక్కొక్క సీరియల్లో 16 వస్తాయి. అట్లా 16 3 48, ఆ తర్వాత ఇంకో 4 ఎక్స్ట్రా వస్తాయి. కాబట్టి 4 మూడు వస్తాయి. దీంట్లో నెంబర్ 3లో నేను రాకేష్ రెడ్డి అనుకున్న తర్వాత ఈ ఖాళీ బాక్స్ ఉంటుంది. దీంట్లో 1 అని పెట్టండి. ఈ గీత కూడా గీసి ఎక్కట్లేదు. మిమ్మల్ని గీటేసి దానికి కొప్పేసి ఇవన్నీ చేసిరనుకో స్టోర్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఇట్లా కూడా పెట్టే పని లేకుండా చేసి ఇట్లా ఒకటే లైన్ ఇట్లా పగనం ఒకటే పెడితే సరిపోతుంది. అదే చాలు, అది చెల్లుతుంది. కింద ఇట్లా మళ్ళీ అటు గీత పెట్టే చెల్లు మీ పొద్దున వినిపించే అవకాశాన్ని తీసుకోండి. ఓకే, నమస్కారం. శ్రీవేడు తారీఖున జరగనున్న ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం బాగా జరుగుతుంది. పట్టభద్రులైన ఓటర్లు ఎక్కడికి వెళ్ళి కలిసినా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఓటేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు, ఉద్యోగులకు, అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో ఒకటొకటిగా అన్నీ మోసం చేస్తూ, అబద్ధాలు చెప్తూ ప్రజలను వంచిస్తున్నది. ఉద్యోగుల విషయంలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. నిరుద్యోగుల విషయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇస్తున్న నోటిఫికేషన్ల విషయంలో ఇంతవరకు దృష్టి ఎత్తలేదు. ఒకవైపు రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని ఎట్లయితే మోసం చేసిండ్రో యువతను కూడా అదే పద్ధతుల్లో మోసం చేస్తున్నారు. పెన్షన్దారులను కూడా మోసం చేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా మోసం చేస్తున్నారు అని చెప్పి చాలా ఆగ్రహంతో ఓటర్లందరూ కూడా తప్పకుండా బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారాన్ని వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా స్వాగతించి వారే ముందు చెప్తున్నారు అన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసిన మోసం. బీజేపీ అభ్యర్థికి సంబంధించి కూడా ఆ అభ్యర్థి ఎప్పుడు కూడా ఇంతవరకు ప్రజల్లో కనపడింది లేదు. ఇక్కడ ప్రజా సమస్యల్లో పోరాటాలు ఉన్నది లేదు. కేవలం ఎన్నికల నాడు పోటీ చేయడానికి తప్ప ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు పడేది కాదు. ఆయన కొరకు ప్రజల కొరకు పనిచేసింది కాదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏ రకంగా నేను ప్రశ్నించే గొంతును అని చెప్పి గత ఎన్నికల్లో యువతను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం తరఫున నిలబడి అదే యువతను మళ్ళీ మోసం చేస్తున్నాడు. తనకు జర్నలిస్ట్గా వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసిండు. దాని ద్వారా చీకటి సంబంధానికి అలవాటు పడ్డాడు అని చెప్పి యువత మొత్తం అర్థం చేసుకుంది. తప్పకుండా ఇవాళ కావాల్సింది కొట్లాడేవాళ్ళు, ఇవాళ కావాల్సింది చట్టసభల్లో ప్రజల సమస్యలు వినిపించేవాళ్ళు. అందుకే మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నత చదువుకొని యువకుడైన అభ్యర్థి అన్ని వర్గాల సమస్యలు తెలిసినవాడు కాబట్టి తప్పకుండా ఆయన గెలిపించుకోవడం ద్వారానే మా సమస్యలన్నీ మేము శాసన మండలిలో వినిపించడానికి,
మా తరఫున పోరాటం చేయడానికి అవకాశం వస్తుంది అని చెప్పి భావిస్తున్నాను. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు ఖాయం. రాకేష్ రెడ్డి గారి విజయం దాదాపు ఖరారైనట్లు అనిపిస్తూ ఉంది. ముగ్గురు అభ్యర్థులలో చురుకైన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, బిట్స్ పిలానిలో చదివి అమెరికాలో ఫేస్బుక్, గూగుల్ లాంటి సంస్థలలో కూడా పనిచేసి తెలంగాణ రాష్ట్రం రాబోతుంది, తెలంగాణలో మనం అవసరం అని చెప్పి అన్నీ వదిలిపెట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు ఎవరిని అడిగినా కూడా యువకులు, కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ఈ దేశాన్ని పరిపాలించినాయి. బీజేపీ పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు అన్నాయి, దాన్ని ఊసేలేదు. ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా అనేక రకాలుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎత్తేయడం జరిగింది, సంస్థలు మూసేయడం జరిగింది. కేవలం ఒక సెంటిమెంట్ మీదనే, దేవుని పేరు మీదనే రాజకీయం చేయడం తప్ప ఏం లేనిది గ్రహించింది. కాంగ్రెస్ పార్టీ ఈ 5 నెలల పరిపాలనలో ఏం ఊహించి ఓట్లు వేసిందో, ఏం జరుగుతుందో అని కూడా ప్రజలందరూ గమనించింది. కనుక ఖచ్చితంగా రేపు ప్రశ్నించే వ్యక్తులు కావాలి. మండలిలో ఎలాంటి వ్యక్తిని పంపించాలి అనేటువంటిది వాళ్ళకు క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారు అవుతుంది సరైనటువంటి వ్యక్తి. ఈ హామీలు నెరవేరకపోయినా మాట్లాడే శక్తి ఉండాలి, ఉద్యోగ ప్రకటన రాకపోయినా మాట్లాడే శక్తి ఉండాలి. అటు కేంద్ర ప్రభుత్వం పైన కానీ రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఒక తెలివైన వ్యక్తిగా రాకేష్ రెడ్డి సరిపోతాడు. అధికారంలో ఉన్న వాళ్ళకి ఇస్తే మరి ఏం మాట్లాడలేకపోతాడు. సేమ్ అధికారంలో ఉంటే ప్రశ్నించే ప్రసక్తే ఉండదు. కనుక ఇప్పుడు మనం ప్రశ్నించే వ్యక్తులు కావాలి అని చెప్పి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పట్టుబద్ధత కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి 3 జిల్లాలలో కూడా విద్యావంతులు, ముఖ్యంగా నల్గొండ అంటే చాలా తెలివైనటువంటి వ్యక్తులు, అటు వరంగల్ పోరాటగడ్డ, ఖమ్మం కానీ నాలెడ్జ్ పర్సన్స్, తెలివైన వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతాలు కనుక ఖచ్చితంగా తెలివైన ఓటును రాకేష్ రెడ్డికి వేస్తారని చెప్పి అనుకుంటున్నాం. మేము కూడా అప్పీల్ చేస్తాం. మా జగదీష్ రెడ్డి గారు కానీ, మా కిషోర్ గారు కానీ, మా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మా నాయక్ గారు, మేము కూడా ఒక ఉద్యమకారులుగా మేము కూడా అప్పీల్ చేస్తున్నాం. రాకేష్ రెడ్డి గారికి థ్యాంక్ యూ.